సో మేము విన్నది మీ దగ్గర ఒక టాప్ 30 కాన్సెప్ట్ అని అయితే ఉందంట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవునండి, జనరల్గా ఏంటంటే మేము యువ డిఫెన్స్ అకాడమీ అనే ఒక టైటిల్తోని ఒక సెంటర్తోని మేము విజయవాడలో మొదటిగా స్టార్ట్ చేసాము. దాని తర్వాత 2014 నుంచి మన తెలంగాణలో యువ జూనియర్ కాలేజ్ అనే కాలేజ్ నేమ్తోని మేము ఇప్పుడు బ్రాంచెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసాము. సో మనకేంటంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఈ డిఫెన్స్ సర్వీసెస్ రెండింటిని మనం చేస్తున్నాము. దానితో పాటుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాలేజీలో మనం జేఈఈ మెయిన్స్ కోచింగ్ తీసుకున్నా, నీట్ కోచింగ్ తీసుకున్నా, కేవలం వాళ్ళు ఒక ఇంజనీర్ వైపు ఆలోచించే విధానము ప్లస్ నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఎంట్రన్స్ సీట్ మాత్రమే వాళ్ళకి వస్తుంది. వేరేస్ మన దగ్గర చదివితే పిల్లలకి ఏంటి అంటే ఈ యొక్క ఆప్షన్స్తో పాటుగా వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు మనకు ఆర్మీలో టెక్నికల్ ఎడ్యుకేషనల్ స్కీమ్ అని అంటారు, వాటికి ఇంజనీరింగ్ డైరెక్ట్ సీట్స్ అండి. సో ఇందులో సీట్ మనం బయట ఇంజనీరింగ్ చేసే బదులు వీటిలో చేస్తే ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ స్టైఫండ్ వస్తుంది. ఆఫ్టర్ 4 years తర్వాత మనకు డైరెక్ట్ పోస్టింగ్ వస్తుంది. సో వీటిని ఆలోచించి మనకు వచ్చే స్టూడెంట్స్ కూడా డే బై డే వాళ్ళు పాత రోజుల్లాగా చేసేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు ఏంటంటే కొంచెం పాష్గా ఆలోచించి మంచి ఆఫీసర్స్గా ఎదగాలనే ఆలోచన ప్రతి ఒక్క ఇండియన్ స్టూడెంట్కి, ఎస్పెషల్లీ మన తెలంగాణ అండ్ తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చాలా ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ముఖ్యంగా ఆలోచించి ఈ ఐఐటి నీట్ అనే కాన్సెప్ట్స్ని కూడా మనం తీసుకొచ్చామన్నమాట. మీ లాంగ్ టర్మ్ గోల్ స్టూడెంట్స్కి అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సార్.